Every year on February 13 celebrates World Radio Day. The word radio is derived from the Latin word radius, meaning ray, beam of light or spoke of a wheel. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకుంటాం. రేడియో అనే పదం లాటిన్ పదం వ్యాపారం నుండి ఉద్భవించింది. దీని అర్థం కిరణం, కాంతి పుంజం లేదా చక్రం గురించి మాట్లాడుతుంది. ఇటాలియన్ ఇన్వెంటర్ గుగ్లియెల్మో మార్కోని ఈజ్ వైడ్లీ credited with establishing the first practical radio system in the wide 1890s, securing the first wireless therapy patent in 1896, and transmitting signals across the Atlantic by 1901, while others like Telsa contributed. Maroni commercialized it, forming his company in 1897. ఇటాలియన్ ఆవిష్కర్త గుగ్లియెల్మో మార్కోని 1890 మధ్యలో మొట్టమొదటి ఆచరణాత్మక రేడియో వ్యవస్థను స్థాపించడం, 1896లో మొదటి వైర్లెస్ టెలిగ్రఫీ పేటెంట్ను పొందడం మరియు 1901 నాటికి అట్లాంటిక్ అంతటా సంకేతాలను ప్రసారం చేయడంలో విస్తృతంగా ఘనత పొందాడు. టెస్లా వంటి ఇతరులు దోహదపడగా 1897లో తన కంపెనీని స్థాపించాడు. అండ్ 13th February is celebrated as National Women's Day in India. It is the birth anniversary of Sarojini Naidu, the Nightingale of India. She was born on February 13, 1879. She was the first woman governor of India. అలాగే 13 ఫిబ్రవరిని మనం సరోజినీ నాయుడు గారి పుట్టినరోజుని భారత మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని సరోజినీ నాయుడు గారిని మనం పేర్కొంటాం. సరోజినీ నాయుడు గారు 1879న జన్మించారు. అలాగే వారు ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఇండియా కూడా.